సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యారోనులోయలో యేసు నీ ప్రేమే ఎంతో మధురం, నీ ఫలమే నా జిహ్వాకు మధురాతి మధురం దేవా. షారోనులోయలో యేసు నీ ప్రేమే ఎంతో మధురం, నీ ఫలమే నా జిహ్వాకు మధురాతి మధురం దేవా. నీ ప్రేమ ధ్వజములో నన్ను కట్టినావే, ప్రేమ ప్రవాహములో ముంచితివా. నీ ప్రేమలో తులలో దాచితివని ప్రేమనే గ్రహించగలనా నా దేవా. నీ ప్రేమ ధ్వజములో నన్ను కట్టినావే, ప్రేమ ప్రవాహములో ముంచితివా. నీ ప్రేమలో తులలో దాచితివని ప్రేమనే గ్రహించగలనా నా దేవా. షారోనులోయలో యేసు నీ ప్రేమే ఎంతో మధురం, నీ ఫలమే నా జిహ్వాకు మధురాతి మధురం దేవా. షారోనులోయలో యేసు నీ ప్రేమే ఎంతో మధురం, నీ ఫలమే నా జిహ్వాకు మధురాతి మధురం దేవా. అంజూరపు పండ్లే పక్వమాయనా, మధుర ద్రాక్షలలే సువాసనలాయే. నీ కోరకై దాచి ఉంచిన శ్రేష్ఠ ఫలం, నీ ప్రేమ ఫలమే ప్రభు. అంజూరపు పండ్లే పక్వమాయనా, మధుర ద్రాక్షలలే సువాసనలాయే.
మధురం దేవా. దేవుని వాక్య భాగంలో నిర్గమకాండం 34వ అధ్యాయంలో అంతకుముందు ఈ విషయాలు మాట్లాడాను. మరలా కంటిన్యూషన్ మరలా మాట్లాడుతుంటున్నాను. అక్కడ మోషే దేవుని సన్నిధిలో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు సాగిపడే అనుభవాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఇశ్రాయేలు నడిపించే విధానం అనేది మోషేకి అది రెండో అనుభవం. అది మొట్టమొదటి అనుభవం ఏంటంటే బండి సందుల్లో దాచిపడినటువంటి మోషే ఒక అనుభవం అయితే, రెండవదిగా దేవుని గుణగణాలు ప్రత్యక్షమైనప్పుడు తను తాను ఆయన నామాన్ని ప్రత్యక్షపరచబడినప్పుడు అతనికి రెండవ అనుభవం అనేది అక్కడ మొదలైనట్లుగా చూస్తాం. తర్వాత యెహోవా ప్రత్యక్ష అనేది మోషేకి 34వ అధ్యాయం 6వ వచనంలో 34వ అధ్యాయం 6వ వచనంలో మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ విస్తారమైన కృపా సత్యము గల దేవుడని యెహోవా అని యెహోవా ఆయన 1000 మంది కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ అతడు ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును ఆయన విషయం అంతే. చాలాసార్లు చదివిన వాక్య భాగాలు అవన్నీ కూడా దాంట్లో యెహోవా అను నామాన్ని ప్రకటించాడు. అక్కడ మొట్టమొదటిగా దాంట్లో దేవుని యొక్క నామంలో ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. దేవుని యొక్క నామం అనేది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి వెలుగు భూమి మీద వెలిగించబడినప్పుడు ఆయన యేసు వెలుగు అనేటువంటి ప్రత్యక్షత అక్కడ చూపించబడింది. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవ వెలుగు కలిగియుండును అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథం. నేను వెలుగును అనే సత్యం భూమి ఆకాశాలకి ఆయన ఉన్నప్పుడు, ఇంకా సృష్టి ప్రారంభం కానప్పుడు ఆయన వెలుగు కలిగిన కాక అనే స్వరం వినబడినప్పుడు అక్కడ దేవుని నామం అనేది అక్కడ బయలుపరచబడింది. అది యేసుక్రీస్తు ప్రభు ఆయన వెలుగై ఉన్నాడనే సత్యం అక్కడ బయలుపరచబడింది అనే విషయం ఎన్నోసార్లు విషయాలు మీ మధ్యలో నేను మాట్లాడాను. నేను మరలా ఈ విషయాలు కొంచెమే మీతో మాట్లాడుతున్నాను. ఆ సత్యం అంతా కూడా అక్కడ యెహోవా నామము అని చెప్పబడింది. యెహోవా నామం అనేది మొట్టమొదటిగా బండ సందులో దేవుడు మోషేకి చూపించినప్పుడు చేతి నీడలో 5 ఏళ్లలో అనగా ఆ చేతిలో నీడలో దాచిపెట్టబడినప్పుడు అక్కడ తనకు అనుగ్రహించిన ప్రత్యక్షత 5 ఖండాలు, ఆది కాండం నుంచి నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితోపదేశ ఖండాలు 5 ఖండాల యొక్క ప్రత్యక్షత మోషేకి ఇవ్వబడింది. బండ సందుల్లో సిలువ అనేటువంటిది ప్రత్యక్షపరచబడింది. ఆ బండ సందులు అనేది సిలువ అనేది భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి సిలువ, గతించిన కాలంలో రాబోయే కాలంలో మధ్య నిలబడినటువంటి సిలువ. ఇది ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి హృదయంలో ఈ స్థానం ఉండటానికి మొట్టమొదట రక్షణ అనేది ఆ రేణువులు, ఆ ప్రభువు మరణ పునరుత్థానంలో నుంచి వచ్చిన రేణువులు, మొట్టమొదటిగా ఆయన యొక్క శిలువ యాగంలో నుంచి వచ్చిన ఆ రేణువులు, దాంట్లో నుంచి అగ్నిహోత్రం. అది సీనాయి కొండ మీద అగ్ని హోమమైన రేణువులైతే శిలువ యాగంలో అగ్ని హోమంలో ఉండి ఆ యొక్క రేణువులు కాదు, అవి కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుడు అందులో దాచిపెట్టబడ్డాడు ఆయన అనే సత్యం అనేది సీనాయి కొండ మీద మోషే యొక్క కన్నీటిలో ఆయన బండ సందులో దాచిపెట్టబడినప్పుడు ఆయన వేదన ఎటువంటి వేదన అంటే, ఇంతమంది లక్షల కొలది ఈ జనాంగాన్ని రక్షించడం ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? ఒక మానవ మాత్రుడైన నేను ఎలా సాధ్యం చేయగలుగుతాను? ఈ యొక్క రక్షణ సువార్త లేకపోతే వీరి ఇశ్రాయేలు నడిపించే విధానం నాకు ఎలాగా తెలుస్తుంది? వాళ్ళ మాట వినని ప్రజలు, లోబడిన ప్రజలు అని చాలాసార్లు చెప్తూ ఉంటాడు. దాంట్లో అటువంటి ఆ జనాంగానికి ఎలా ప్రభా అంటే దాని ముందు విషయాలు చాలాసార్లు చెప్పాను కాబట్టి టచ్ చేయలేను. టచ్ చేస్తే వాక్యం అవదు. అప్పుడు బండ సందుల్లో నీ మహిమను చూపించమంటే, బండ సందుల్లో నా మహిమను చూస్తావు కానీ నా వెనుక పర్సాన్ని మాత్రమే చూస్తావు కానీ ముందు పర్సాన్ని నువ్వు చూడలేవు. ఆ విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడాను. ఆ వెనుక పార్శ్వం గురించి ఎన్ని విషయాలు మీతో మాట్లాడానంటే లెక్కలేదు. ఇప్పుడు నా హృదయంలోకి రావటం లేదు. చెప్పడానికి కూడా సబ్జెక్ట్లోనికి నేను పక్కకు వచ్చి రావాలి, నేను దాంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ వెనుక భాగంలో గతించినటువంటి ఆ యొక్క సృష్టి యొక్క క్రమం అంతా కూడా మోషే తెలియపరచబడిందని మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయేది బండ సందుల్లో ఉన్నటువంటి ప్రత్యక్షత, శిలువ యొక్క ప్రత్యక్షత అనేది. దాంట్లో ఒక వ్యక్తి ఎంటర్ అవటానికి రక్షణ అనేది ఏంటంటే, రక్షణ అంటాడు దావీదు, నా రక్షణ మహిమకు దేవుడే ఆధారము, నా రక్షణ మహిమకు దేవుడే ఆధారము అంటాడు. దాంట్లో
అంటే నా రక్షణ మహిమార్థమైంది. ఆది కాండంలో కాకుండా, నిర్గమ కాండంలో కాకుండా, కాండాలకి ముందుకు వెళ్ళే కొలది దావీదు యొక్క రక్షణానుభవం అది కొత్త నిబంధనకి కాకుండా, కొత్త నిబంధనలో యేసు సిలువ వేయబడిన అనుభవం కాకుండా, పాత నిబంధనలో దాచిపడి ఉన్నటువంటి రక్షణ యొక్క ప్రకాశత, నా రక్షణ యొక్క మహిమ అనేది దావీదుకి ఎలా బయలుపరచబడింది అనే విషయం నేను చాలాసార్లు ఆలోచించాను. దావీదు మాటలన్నీ కూడా ప్రవచనాల సారం. దావీదు మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రవచనాల సారం. అన్ని ప్రవచనాలు, తను మాట్లాడిన ప్రతి ప్రవచనం కూడా క్రీస్తుని బట్టి ఆ ప్రవచనాలు చెప్పాడండి. ఎక్కడో కూడా దేని గురించి తను చెప్పలా. క్రీస్తు మరణం, పునరుత్థానం వాటి గురించి మాత్రమే, సమాధి వాటి గురించి మాత్రమే ప్రవచనాలు పలికాడు. దావీదు వేరు చిగురు అన్నాడు ప్రభు దావీదు గురించి. మరి ఏ విషయాన్ని గురించి దావీదు ప్రస్తావించలేదు. తనకున్నటువంటి అంతస్తు కానీ, తనకున్న రాజరికం కానీ, తనకున్న గొప్పతనం కానీ ఎక్కడ కూడా ప్రస్తావించబడదు. కేవలం అటువంటి మార్గాల్లో నిలబడినటువంటి దావీదు క్రీస్తు పుట్టుక, మరణ, పునరుత్థానాల గురించి తను ప్రవచనాలు ఎలా పలికాడంటే, అందుకోసం దావీదు పలికిన ప్రవచనాల సారం క్రీస్తు అనేది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో రాయబడింది. ప్రవచనాల సారం, ప్రవచనాల యొక్క సంపూర్తి క్రీస్తు అనే రాయబడింది. అక్కడ దావీదుకి నా రక్షణ మహిమకు దేవుడే ఆధారము అన్నాడండి. అప్పుడు రక్షణ అనేది పర్టికులర్గా ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నప్పుడు లేదు రక్షణ అన్నాడు. అక్కడ 51 కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నీ పరిశుద్ధ స్థలంలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయకు. పరిశుద్ధాత్మక శక్తిని అనుభవించాడు, పరిశుద్ధమైన సన్నిధిని అనుభవించాడు, రక్షణని అనుభవించాడు అన్నమాట. అర్థం 3 విషయాలు మీరు నోట్ చేసుకోవాలి. 51 అధ్యాయం కీర్తనలో రాయబడి ఉంది, ప్రభువా 85వ అధ్యాయంలో నా రక్షణ మహిమకు దేవుడి ఆధారము అని చెప్పండి ఆఖరిలో. ముందు భాగాల్లో 51 అధ్యాయంలో తప్పిదములో చిక్కున్నటువంటి దావీదు జీవితంలో నీ పరిశుద్ధాత్మను నా ఎదురుని తీసివేయద్దు ప్రభా, నీ పరిశుద్ధమైన సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు అంటే పరిశుద్ధమైన సన్నిధిలో గ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుని కూడా గ్రహించాడు దావీదు రాజు. అంటే ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో గీతాలు రాశాడు, ఎన్నో పద్యాలు రాశాడు దావీదు. అందుకే కాకుండా దేవుని యొక్క మందిరానికి వచ్చినటువంటి ప్రత్యక్షత దావీదుకి ఇవ్వబడింది. ఆయన మచ్చు తణుకుల పని, దేవుని హస్తం వచ్చి దావీదుకి చూపించబడింది ఎలా మందిరం కట్టాలనేది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నుంచి నేను పక్కకు వస్తున్నాను. ఎందుకంటే నేను మీద చెప్పేది దేవుని యొక్క గుణగణాలు ఇక్కడ నిర్గమకాండం 34వ అధ్యాయంలో ప్రకటించబడ్డాయి. అవి దేవుని నామంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆయన నామం ఇదా అనుకుంటాం. ఆయన నామం ఏంటి? సీనాయి కొండ మీద ఉగ్ర రూపం దాల్చినటువంటి యెహోవా దేవుడు మాత్రం కాదు, కల్వరి శిలువలో రక్తసిక్తమైనటువంటి ప్రభు, దీనభరుడుగా కల్వరి శిలువలో ఈ గుణగణాలన్నీ కలిగిన దేవుడు మోషేకి చూపిస్తూ, మోషే ఎందుకంటే నేను బండ సందుల్లో దాచిపెట్టింది ఎందుకంటే నా గుణగణాలన్నీ నీకు ప్రకటించడానికి, దీనత్వాన్ని, దయని, కనికరాన్ని, దీర్ఘశాంతాన్ని, విస్తారమైన కృపా సత్యం గల దేవుడు యెహోవా కనికరిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కనికరిస్తాడు. ఆయన కనికరించే దేవుడు. ఆయన కాల్చివేసే దేవుడు మాత్రం కాదు, కాలుస్తాడని మాత్రమే కాదు, అగ్గినోండి దేవుడు మాత్రం కాదు. ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు. ఆయన అది నువ్వు గ్రహించుకుంటే ఇశ్రాయేలును నడపగలవు, లేకపోతే ఇశ్రాయేలును నడపడం సాధ్యం కాదు అని సత్యం దాంట్లో చూపించబడుతుంది. తర్వాత చూసినట్టు కనుక ఇప్పుడు శిలువ ప్రత్యక్ష గురించి చెప్పాను కదా. ఈ శిలువ ప్రత్యక్షత అనేది ఒక వ్యక్తి రక్షకాంతిలో ప్రకాశించే జ్యోతి, అది ప్రకాశించే జీవజ్యోతి. అది నీ హృదయానికి దేవుని సన్నిధిని తీసుకొస్తుంది, దేవుని యొక్క ప్రకాశతను తీసుకొస్తుంది, దేవుని యొక్క మార్గాలు నీకు తెడపరచబడతాయి. అందులో ఆ రక్షణ ప్రకాశతలో ఎన్నో సత్యాలు ఆత్మకు అర్థమవుతాయి. దేవుని సన్నిధిలోనికి నేను తీసుకెడుతుంది, దేవుని సన్నిధిలో ఉన్న విషయాలు నీకు బయలుపరుస్తుంది, ఆత్మ ప్రత్యక్షతనిస్తుంది నీకు. అది ఆ యొక్క శిలువానుభవంలో ప్రకాశించే దేవుని మహిమ యొక్క స్వరూపం. చూస్తానికి స్వరూపం లేనిదిగా, సొగసైన లేనిగా అని అనుకుంటున్నావా? స్వరూపం లేనిది, సొగసైన లేనటువంటి ఆ మహిమ స్వరూపం ఆయన ఈ లోకంలో దీనపరుడుగా శిలువలో తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు ఆ యొక్క స్థానాన్ని నువ్వు అంగీకరిస్తే అక్కడ దేవుని సన్నిధి నీతో ప్రారంభమవుద్ది. అది ప్రారంభం కాకుండా నువ్వేం చేసినా సరే ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. దేవుని మహిమ ప్రజ్వరిల్లకుండా, దేవుని మహిమలో ప్రజ్వరిల్లినటువంటి ఆ కాంతి రేణువులు, రక్షణలో ప్రకాశించే సత్యాలు, అవి రక్షణలో ప్రకాశించే దివ్యమైన సత్యాలు, అవి
నీ ఆత్మకి ఇస్తాడు ప్రభు. అది రక్షణ మార్గం అటువంటిది. పాప క్షమాపణ నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తము ఒకటి. అంతేకాదు నీకు మహిమ కలిగిన ప్రత్యక్షతలు ఇవ్వగలిగేటటువంటి ఆ స్థానాలు నీకు ఇవ్వబడ్డాయి నీ ఆత్మలో. అది కనుక హృదయంలో లేకపోతే నువ్వు చేసే పరిచర్య వ్యర్థం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నువ్వు చేసే పరిచర్యలో, మీరు చేసే పరిచర్యలో ప్రభు యొక్క శక్తిని పొందకుండా, ప్రభు యొక్క ఆత్మను పొందకుండా, ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందకుండా, పరిశుద్ధ జీవితాన్ని అవలంబించకుండా, పరిశుద్ధ మార్గాలు నడవకుండా, ప్రేమ కలిగిన స్వరూపాన్ని నీ హృదయం నింపుకోకుండా దేవుని పరిచర్య చేయటం అనేది ఒక వ్యక్తి సాధ్యపడదు అనే విషయం ఖండితంగా చెప్తున్నాను మీతో. నేను కాంప్రమైజ్ అవ్వడం కాదు, ఇటు అటు నడవడం కాదు, ఇటు అటు ఉపదలతో కాదు. ఇది నిజమైనటువంటి ప్రభు యొక్క స్పందన, ఆత్మిక స్పందన మీ మధ్యలో చెప్పాలని మాత్రం నేను ఆశపడుతూ ఉంటున్నాను. తర్వాత చూసినట్లయితే కనుక బండ సందులు అనేది క్రీస్తు రక్తములు అంతర్యం ప్రవేశించే కొలది కూడా అది అతి పరిశుద్ధమైన స్థానాన్ని అందుకుంటుంది హృదయం. క్రీస్తు రక్తంలో ఏదో ఒకసారి రక్షించబడ్డామని అనుకునేది కాదు. నీ హృదయాంతరంగం అతి పరిశుద్ధమైన స్థానాన్ని అందుకుంటుంది. 18వ గ్రంథంలో నిర్గమకాండం, లేవీకాండం, ఆ కాండాల్లో అతి పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉంది. ఆ వివరణంతా మీకు తెలుసు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. అతి పరిశుద్ధమైన స్థలం. యాజకుడు ఒకడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి దాంట్లో ప్రవేశిస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలం. అతి పరిశుద్ధమైన స్థలం యాజకుడికి మాత్రమే ఇవ్వబడింది. ఇప్పుడు అతి పరిశుద్ధమైన స్థలం నేటి సేవకులకి ఇవ్వబడింది. విజ్ఞాపనకర్తలుగా చేశాడు దేవుడు, యాజకులుగా చేశాడు, విజ్ఞాపనకర్తలుగా చేశాడు, స్తుతి అర్పణలు అర్పించేవారిగా చేశాడు. ఆ మార్గాల గుండా నీ ఆత్మ నడవటం నువ్వు గమనించుకుంటావు. అప్పుడు గమనించుకున్నప్పుడు పరిశుద్ధమైన సన్నిధిలో నీ ఆత్మ అల్లాటం గమనించుకుంటావు. దాని కొరకు వేదన పడటం గమనించుకుంటావు. నోటి మాటలు భద్రం చేసుకోవటానికి గమనించుకుంటావు. నోటి మాటలు కంట్రోల్ చేసుకోవడానికి భద్రం చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ అంతరంగంలో ప్రభావితమవుద్ది ఉన్నతమైన స్థలాల్లో అన్నమాట అర్థం. దాన్ని చూసినట్లయితే కనుక అతి పరిశుద్ధమైన స్థానాల్లో నీ ఆత్మ అతి పరిశుద్ధతను పొందే కొలది అతి పరిశుద్ధతను పొందడం అనేది మీ ఆత్మ ఈ విషయం అతి పరిశుద్ధతను పొందడానికి అనే దర్శనం అనేది 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులొకటం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులొకటం. ఆత్మ పరిశుద్ధపరచబడటం, మన అంతర్యాత్మ, దేవునాత్మ కాదు, మన అంతర్యాత్మ పరిశుద్ధపరచబడటం అనేది ఒక సేవకుని యొక్క జీవితంలో చాలా ప్రధానమైనది. అది ఇప్పుడు మనం పరిశుద్ధ జీవితం ఇది కొంతవరకు నడుస్తుంది. లోతైన మహిమగలిగిన ప్రత్యక్షతలో వ్యక్తి అందుకోవటానికి ఇది సరిపోదు. ఒకప్పుడు తప్పు కాదనుకున్న చిన్న విషయం కూడా దేవుని సన్నిధికి వచ్చేప్పటికి అది తప్పు, దాన్ని నువ్వు తొలగించుకోవాలి అనేది చూపిస్తాడు దేవుడు. ఒక చిన్న మాట ఎవరినని ఇది చిన్నదే కదా అనుకున్నటువంటి మాట దేవుని హృదయంలో చాలా అపవిత్రమైనదిగా ఎంచుతాడు నేను. ఆ సమయంలో దాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే. నీ దృష్టి ఏ విధంగా ఉందో అది కూడా దేవుని సన్నిధిలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధమైన నేత్రాలతో, పౌరు వంటి నేత్రాలతో, నిబంధన చేయబడిన నేత్రాలతో నీ హృదయం, నీ అంతరంగం, నీ యొక్క నేత్రాలు అలాగా నిబంధన చేయబడిన స్థలాలలో నిలబడవలసిన అవసరం ఉంది అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇంకా చూసినట్లయితే కనుక ఈ ఆత్మ యొక్క పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైందో అంటే బండ సందుల్లో మోషే నిలబడినంత వరకు కూడా అది మోషేకి తెలియదు. బండ సందుల్లో నిలబడినటువంటి మోషేకి అప్పటి వరకు కూడా ఆత్మ యొక్క ప్రత్యక్షత పరిపూర్ణత అనేది తెలియదు. ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించిన ప్రభు ఆత్మ యొక్క పరిపూర్ణతలో కూడా ప్రభు నిలబెడతాడనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత తన జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి 5 గ్రంథాలు విడదీయటానికి, ఇశ్రాయేలు నడిపించడానికి, సీనాయి కొండ మీద దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి, తర్వాత ఈ సత్యాలన్నీ కూడా నూతన నిబంధనలో రూపాంతర అనుభవంలో మోషే నిలబడటానికి కారణమైంది. మోషే ఉట్టిగా రూపాంతర అనుభవంలో నిలబడలేదు. ఈ సత్యాలన్నీ కూడా తన ఆత్మలో అంత ఉన్నతమైన స్థానంలో నడిపించిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ సిలువ అనేది పాత నిబంధన స్థానాలు, కొత్త నిబంధన స్థానాలు పరిపూర్ణత, పరలోక మహిమలో నుంచి దిగివచ్చిన స్థానాలు, ఈ భూమిలో దాచబడిన స్థానాలు, 4 వైపుల నుండి కూడా ఈ సిలువ యొక్క ప్రత్యక్షతలో బైబిల్ గ్రంథం దాచిపెట్టబడి ఉంది. ఆదికాండం వెలుగు దగ్గర నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి వచనం వరకు కూడా ఈ యొక్క సిలువ యొక్క ప్రత్యక్షత అనేది అన్ని వైపులా, అన్ని కోణాల్లో దాచిపెట్టబడిన సత్యాలు అవన్నీ కూడా. అది ఒక వ్యక్తికి అర్థం కావాలంటే, ఒక వ్యక్తి జీవితంలో ఒక సేవకుడు కానివ్వండి, ఒక సేవకురాలు కానివ్వండి, దేవుని మీద తన తపన పెట్టుకుని, హృదయ వేదన పెట్టుకుని, అది
వాళ్ళు సొంతంగా ఆలోచిస్తే వచ్చేవి కావు అవి. నేను గ్రహించినంత వరకు సొంతంగా ఏదో మనం చేస్తే వచ్చేవి కావు. మనం ఏదో నడవాలి ప్రభుతో అంటే వచ్చేవి కావు. నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో నీ ఆత్మ దేవునితో ఏదైనా సంఘంలో లోపం కలిగితే, నీ కుటుంబంలో లోపం కలిగితే, నీ సహోదరుల మధ్య లోపం కలిగితే, సంఘస్థుల మధ్య లోపం కలిగితే, ఆ తప్పు నీ మీద వేసుకుని దేవుని సన్నిధిలో భారం భరించి ప్రార్థన చేసే ఆత్మ నీలో ఉంటే, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న ఈవిని నీ ఆత్మకి ఇవ్వబడతాయి, లేకపోతే ఇవ్వబడవు. లేకపోతే వాక్యం చెప్పడమే తెలియదు. 4 దబాయించి కింద దిగితే అది ఎవరికి ఉపయోగం ఉండదు. వాక్యం చెప్పి వ్యక్తి తన హృదయం అక్కడ కనబడాలి. తన హృదయం ప్రభుతో సంధించబడిన హృదయం అక్కడ కనబడాలి. ప్రభుతో పెనవేసుకున్న హృదయం అక్కడ కనబడాలి. ఆ వ్యక్తికి దేవునికి కనబడాలి. ఆ వ్యక్తి ఎలా జీవించాడు అనేది సభ్యుడికి కనబడాలి. నీ హృదయ అంతరంగం దేవునితో ఎలా కన్నీరు కార్చింది అనేది అక్కడ కనబడాలి. లేకపోతే నీ కన్నీరు రాదు. ఉట్టుట్టి కన్నీరు ఎవరికి ఉపయోగపడదు. పరిశుద్ధమైన సన్నిధిలో అగ్ని దహిస్తుంటున్నప్పుడు, సీనాయి కొండ మీద మోషేని దహిస్తుంటున్నప్పుడు, మోషే దహించలేదు కానీ అగ్ని బయలుదేరినప్పుడు అక్కడ కన్నీరు లేదు. ఎందుకు కన్నీరు లేదు? కాల్ చేస్తుంది మనిషి పాపాన్ని. ఎక్కడ పడితే అక్కడ కాల్ చేస్తుంది. ఎక్కడ పక్కడితే అక్కడ అగ్నిహోత్రాలు. సీనాయి కొండ మీద అగ్నిహోత్రంతో దిగి వచ్చాడు ఆయన. కానీ కలవరి శిలువ అనుభవం దిగి వస్తే ఆ మహిమ కలిగిన ప్రభు కలవరి శిలువలో స్వరూపం లేకుండా, సోసేన లేకుండా ప్రభు కొట్టబడుతున్నప్పుడు, ఆయన శిలువకు అప్పగించబడుతున్నప్పుడు కన్నీరు ఎక్కడొచ్చింది? కన్నీరు ఎక్కడ కారిందండి? నీ స్వకీయమైన కోరికల కోసం కాల్చడం కన్నీరు కాదు. నీ ప్రభు శిలువ వేయబడ్డాడనే ఆ ప్రేమ రహస్యం నీ గుండెలను చెక్కాలి. పాప గుండెలో చెక్కబడినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ నీ హృదయాన్ని చెక్కబడకపోతే నీవు క్రీస్తు కోసం ఒక పని చేయలేవు. పెద్ద మీటింగ్లు అవసరంలా, చిన్న మీటింగ్లు చాలు. పెద్ద ఉపదేశాలు అవసరంలా, నేనెవరు గుర్తించబోవసరంలా. కానీ నీ గుర్తింపు నీ ప్రభు చేత నువ్వు గుర్తించబడితే చాలు. అది పరిచర్య. ఆయన ఎక్కడ వాడుకుంటాడు, అక్కడ వాడుకుంటాడు ఆయన. నీ పరిశుద్ధుడైన నీ ప్రభువు నీ చేత నువ్వు సంధించబడగా ఆయన కనుసన్నల్లో, ఆ కనురేఖల్లో నీ హృదయం అక్కడ నిలబడితే చాలు. అది పరిచర్య. అటువంటి పరిచర్యను పొందడానికి మనం ప్రయాసపడాలి. నేను వాక్య వివాహాల్లో చూసినట్లయితే కనుక ముందుకెళ్తున్నాను. నేను చూసినట్టయితే శిలువ యొక్క స్థానాలు అనేవి జ్ఞానంలో కానీ, నీతిలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రేమలో కానీ, తర్వాత దైవికమైన గుణగణాల్లో కానీ ఆత్మ వర్ధిల్లటం చూస్తాం. ఒక శిలువ యొక్క శక్తిలో ఒక వ్యక్తి ఆ శక్తిని అనుభవిస్తున్నప్పుడు ఈ 5 రకాలైన స్థానాలు అతనిలో ఉంటాయి, ఆ వ్యక్తిలో ఉంటాయి. ఒకటి ఏంటంటే జ్ఞానము, పరిశుద్ధత, ప్రేమ, దైవికమైన గుణగణాలు, నీతి. ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ వ్యక్తులకు మనకు కనపడతాయి. ఎలా కనపడతాయి? ఈ 5 కూడా వివరించడం సాధ్యపరచబడదు. ఈ 5 కూడా చెప్పాలంటే కనుక ఈ వాక్య భాగాల్లో దాంట్లో రాయబడినటువంటి సత్యాలు. జ్ఞానం అన్నాడు ఆయన. జ్ఞానం అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31-32 వచనాల్లో ఆయనే మనకు జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. దాంట్లో 3-4 వచ్చేస్తాయి. ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆయన దాంట్లో 3-4 వచ్చేస్తున్నాయి. ఒక దాని గురించి వివరించడానికి కూడా సాధ్యపరచబడదు. శిలువ అనేది ప్రేమకు గుర్తు. పరిశుద్ధుడు మహిమాస్వరూపి. ఆ ప్రేమలో ఆయన కలువరి శిలువ ప్రాణం పెట్టడం వలన ఆ మహిమా కణాలు నీకు కనబడకుండా భూమి మీద ప్రజ్వరిల్లి దాంట్లో ఆ ప్రేమ యొక్క సుగుణాలు భూమి మీద వెదజల్లబడ్డాయి. అవి వెదజల్లబడి రక్షణని, ఆ మహిమ కలిగినటువంటి రేణువు నీ ఆత్మకిలో ప్రవేశించింది. అలా ప్రవేశించడం వలన నీకు ఎన్నో రకాలైనటువంటి గుణగణాలు నీ ఆత్మలో ప్రవేశించాయి. నీకు తెలియకుండానే ప్రవేశించాయి. ఒకప్పుడు కఠినుడివి, ఇప్పుడు దీనపరుడివి. ఒకప్పుడు ప్రేమించలేని వ్యక్తివి. లోక సంబంధంగా ప్రేమించవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమ లేని వ్యక్తిని టూకీగా ఒక మాట చెప్తున్నాను అంతే. ఆత్మ సంబంధమైన ప్రేమతో నింపిన ప్రభు, ప్రేమ ఫలంతో నింపిన ప్రభు. ప్రేమ ఫలం గలతీ పత్రిక 5వ అధ్యాయం ఒకటి చెప్పడానికి కుదరదని చెప్పాను మీకు నేను. ప్రేమ ఫలంతో నింపిన ప్రభు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ ప్రేమ కలిగినటకు మీరు ప్రయాసపడి ప్రేమ దేవుని హత్తుకునేటట్లు శరీరంలో ఒక భాగంగా చేసింది ప్రేమ అనేది. దాంట్లో కొలస్సీ పత్రిక చూపించబడింది. ఈ నిర్గమకాండం 34వ అధ్యాయంలో దీంట్లో ప్రేమ అనే పదం దాంట్లో కనిపించకపోవడకపోయినా తను ప్రేమించేవారి 1000 తరముల వరకు ప్రేమ అనే పదం
కనిపించకుండా దీంట్లో దాచిపెట్టబడి ఉంది, అయినా కనిపిస్తూనే ఉంది. ప్రేమ ఎవరైతే ఆయన ప్రేమిస్తారో 1000 తరాల వరకు కరుణిస్తాడండి. ఏ వ్యక్తి తన కుటుంబాన్ని పక్కన పెట్టుకుని, తన కుటుంబాన్ని చేతుల్లో తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ నా బిడ్డల్ని నువ్వు సంరక్షించు అని ప్రార్థన చేయగలిగే నాథుడెవరు? ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞాపించడానికి ఆయన మన సేవకుడు కాదు, ఆయన మన యజమానుడు. పూర్ణ కటాక్షంతో, కనికరంతో, రోదనతో, వేదనతో విజ్ఞాపన చేసిన ప్రభు ప్రధాన యాజకుడిగా ఆకాశ మండలాల గుండా ప్రవేశించి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడైన ప్రభు మన జీవితాలు, మన కుటుంబాల కోసం, మన సంఘంలో పిల్లల కోసం వేదనతో, రోదనతో ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అది ఉట్టిగా వచ్చేది కాదు. ఉట్టిగా కళ్ళు నీళ్లు ఒలికించేవి కావు. నీ గుండెల భారాలు, గుండె భారం అది. ఒక స్త్రీ, ప్రసవించిన స్త్రీ కళ్ళ వెంట నీళ్లు ఒలికిస్తుందా? వేదనతో కొట్టుకులాడుస్తూ రోధిస్తూ ఆ స్త్రీ ఎంత ఏడుస్తుంది తన బిడ్డ కోసం, ఎంత వేదన పడుతుందో అనేది. అది ఆత్మ సంబంధమైన వేదన. మన బిడ్డల కోసం, సంఘం కోసం ఉంటే సంఘాలు అభివృద్ధి చెందుతాయి. మన కుటుంబం వేదనలో ఆ కార్యాలు లేకపోతే సంఘ పరిస్థితులు కూడా ఆ కార్యాలు ఉండవు, ఎట్టి పరిస్థితులు కూడా ఉండవు. వ్యక్తిగతమైన జీవితంలో నీలో లేకపోతే కుటుంబ జీవితంలో ఉండవు, ఎట్టి పరిస్థితులు కూడా ఉండవు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఈ గుణగణాలు ఎన్నో చెప్పాను, 4-5 చెప్పాను మీకు నేను. ప్రేమ అనేది ప్రకాశించిందండి. పరిశుద్ధ స్థలాల్లో నుంచి, మహిమ కలిగిన స్థలాల్లో నుంచి ఆ రేణువులు భూమి మీదకి విరజిమ్మబడ్డాయండి. ఆ ప్రేమ కణాలు ఎక్కడ చూసినా ఆ ప్రేమ కణంలో పరిశుద్ధుని యొక్క శిలువ స్వరూపమే, పరిశుద్ధుడు నిన్ను ప్రేమించిన విధానమే, ఆ పరిశుద్ధుడు నిన్ను ఓదార్చిన విధానమే, పరిశుద్ధుడు దివ్య స్వరూపం నీకు బయలుపరిచిన విధానమే. ఆ ప్రేమ కణాలు భూమి మీద విరజిమ్మబడ్డాయండి. మురికిన చూడలా ఈ వ్యక్తి పాపం అనే వ్యక్తి చూడలా. ఆయన విరజిమ్మబడినప్పుడు పాపంగా ఎంచలేదండి. ఆయన పాపాన్ని పరిశుద్ధపరిచిన పవిత్రుడు, పాపాన్ని విడుదల చేసి నీతిమంతుడు, ఆయన నీతి స్వరూపుడైన ప్రభు. మీ విషయాలన్నీ కొత్త విషయాలు మీతో మాట్లాడుతుంటున్నాను. పాత సబ్జెక్ట్ కాదు. మీతో పరిశుద్ధత అనేది అది ప్రకాశించి దివ్యమైన క్రీస్తు మహిమ స్వరూపం, ప్రేమతో కలిసిన ఆ స్వరూపం నీ హృదయంలో ప్రకాశిస్తుందండి. పరిశుద్ధత అనేది ఆ పరిశుద్ధ జీవితంలో నువ్వు ఆనందిస్తావు. పరిశుద్ధ జీవితంలో ఆనందించే వ్యక్తి పరిశుద్ధుని ప్రేమలో ఆనందిస్తాడు. పరిశుద్ధుని ప్రేమలో ఆనందించే వ్యక్తి పరిశుద్ధ జీవితంలో ఆత్మ పరవశిస్తుంది. నా ప్రభు అనేది నీ గుండెలో ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు అన్నమాట అర్థం. ప్రభు ఇచ్చిన ఈ చిన్న పరిచర్య ఎన్ని చోట్లకి వెళ్తుందో నాకు ఇది చాలు కదా ప్రభా. ఒక వ్యక్తి 4 వ్యక్తులు మారినా చాలు కదా ప్రభా. పెద్ద గొప్ప సేవకులు నాతో మాట్లాడిన వారు కొంతమంది, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే అమ్మా వ్యూస్ ఎక్కువ రాకపోతే నువ్వేం భయపడకు, అమ్మా భయపడకు అన్న వాళ్ళు ఉన్నారు. అమ్మా నా దగ్గర 200 సంఘాలకి నాయకుడిని నేనమ్మా, నాయకుడిని. అన్ని సంఘాల్లో ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నానమ్మా, ఎందుకంటే ఇంత విలువైన వాక్యాన్ని నేను వృధా చేయను తల్లి అన్నవారు ఉన్నారు. యథార్థమైన మాటలు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. తర్వాత ఇలాగా ఇవన్నీ శిలువ శక్తిలో వ్యక్తికి ఆత్మకి ఇవ్వబడ్డాయి. లేదా ఎక్కడి నుంచి వస్తుంది ప్రసంగాలు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా నూతనమైన ప్రసంగాలు, నూతనమైన మార్గాలు ఎలా తెరవబడతాయి, నూతనమైన పచ్చిక బయళ్ళు ఎలా తెరవబడతాయి, నూతనమైనటువంటి ఆ యొక్క వనాలు ఎలా తెరవబడతాయి, నూతనమైన వనాల్లో ప్రకాశించే దివ్యమైన స్వరూపం ఎలా ఆత్మకు అందుద్ది. అది నూతనత్వాన్ని కలుగు చేసే శక్తివంతమైన ప్రభావం ఆత్మకి ఎలా ఇవ్వబడుతుందని ఒక విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సిందని విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత అటువంటి శిలువ శక్తిలో దేవుడు మోషేని దాచిపెట్టినప్పుడు అన్నాడు మోషేతో, మోషే యెహోవా అను నామాన్నట్టు ప్రకటించి దాంట్లో రాస్తాడు యెహోవా నామం 6వ వచనంలో 34వ వచనంలో, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడని యెహోవా. ఈ గుణగణాలకి వ్యత్యాసం ఏమీ లేవు. నేను చెప్పేది శిలువ యొక్క ప్రత్యక్షతకి, యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షతకి వ్యత్యాసం ఏమీ లేదు, కొంచెం మార్పు అంతే. కృపను గురించి చెప్పాడు, ప్రేమను గురించి చెప్పాడు, తర్వాత ఇలా విషయాలని చెప్తూ వచ్చాడు. అర్థమైపోయింది మోషేకి, ప్రభువా నువ్వు ఇంత దేవాది దేవుడు నువ్వు అనుకున్నాడు. వెంటనే పాదాల మీద నేలకి సాష్టాంగ పడ్డాడు. ఎన్నిసార్లు పడ్డామండి దేవుని సన్నిధిలో సాష్టాంగ పడ్డాం? ఎన్నిసార్లు పడ్డామండి సాష్టాంగ పడ్డాం? నా జీవిత విధానంలో నా కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెంచుకోవడానికి నా కళ్ళు రక్తసిక్తమైపోయిన దినాలు ఉన్నాయండి. ఎలాగ వాళ్ళని పెంచాలనేది, యవన పిల్లల్ని, 3 పిల్లల్ని పెంచాలనేది
అటువంటి దినాలు, ఆ భయంకరమైన దినాలు నేను అనుభవించాను కనుక ఇప్పుడు సేవలో మీతో చెప్పగలుగుతున్నాను, అయితే చెప్పగలిగేదని కాదు. అది చెప్పడానికి కూడా నాకు చాలా భయమే అన్నాడు ఆ విషయాలు. దేవుని యొక్క శక్తి ఒక తల్లి పొద్దుతేనే పిల్లల్ని నిలబెట్టుకోగలదు. దేవుని యొక్క సేవకుడు ఆ శక్తులు నిలబడితే పిల్లలు నిలబెట్టుకోగలడైతే సాధ్యపరచబడదు. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామన్న విషయం. కానీ కడకు ప్రభు ఆ బిడ్డల్ని తన దగ్గర లాక్కుంటాడు. తన తండ్రి తల్లి దిగి తీసుకొస్తాడు, ఆశ్రయిస్తాడు. ఆయన కడకు ఆ ప్రార్థన వింటాడు అనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత శిలువ శక్తిలో ఎన్నో పరిశుద్ధమైన స్థానాలు తెలియపరచబడతాయండి. ఎంత మీతో చెప్పినా ఒక సున్నా దగ్గర కూడా లేని నేను చెప్పాలంటే ఎన్నో శక్తివంతమైనటువంటి పరిశుద్ధ స్థానాలు ఆత్మకి తెలియపరచబడతాయి. పరిశుద్ధ స్థానం అంతరాత్మలో పరిశుద్ధ స్థలానికి రెండు రూపాంతర అనుభవాన్ని తీసుకొస్తుంది. అతి పరిశుద్ధమైన స్థానంలో ఉన్న ప్రభుకి నీ కలిగిన పరిశుద్ధ స్థానం రూపాంతరంలో తీసుకొస్తుంది. అంటే ఈ కణజాలాలు పరిశుద్ధ స్థలంలో ఉన్న క్రీస్తు యొక్క మహిమేక తేజస్సు కానీ, మహిమేక కణజాలాలు కానీ, తర్వాత ఐశ్వర్యం కానీ, కృపామగ ఐశ్వర్యం కానీ, విస్తారమైన కృపాసత్యుడు గల దేవుడని యెహోవా, అవి దాంట్లో కృపా కనిగ్రహం గల దేవుడని యెహోవా, కృప మహిమ కలిగిన దేవుడైన ప్రభు. దీంట్లో నీ హృదయాన్ని, నీ పరిశుద్ధ జీవితం అందులోనికి రూపాంతరపరుస్తుందండి. రూపాంతరం అంటే ఏంటో తెలుసా? రూపాంతరం అంటే ఏంటి తెలుసా? ఒక ఓడి తెలిస్తే మీకేమీ తెలిసిపోతాయి. రూపాంతరం అనుభవం. ఒక పాపి అయిన వ్యక్తి పరిశుద్ధుడిగా రూపాంతరం చెందుతాడు. ఒక అవినీతిపరుడు క్రీస్తులో రూపాంతరం చెందుతాడు. ఈ అన్ని గుణగణాల్లో నీ ఆత్మ రూపాంతరం చెందుతుంది. రూపాంతరం చెందితే పరిశుద్ధ స్థానాలు నీ వశం అవుతాయి. అది నీ వశం కాకుండా బైబిల్ గ్రంథాన్ని ఏం పొందిస్తున్నారండి? బైబిల్ గ్రంథాన్ని సీల్ తెరవట్లేదు. సీల్ తెరిసేది నీ రక్షణ కాంతి, నీ రక్షణ, నీ ఆ యొక్క తాళాలు నీ చేతుల్లో ఉంటే బైబిల్ గ్రంథం తెరవబడుతుంది. నీకు రక్షణ లేకపోతే ఉట్టుట్టి స్థానాలు తీసుకుని పరిశుద్ధ స్థలాల్లో నిలబడి పరిశుద్ధమైన బోధలు బోధించడానికి ప్రయత్నిస్తే అంతకంటే నేను చెప్పకూడదు ఇక. దాని తర్వాత ఒక విశ్వాస జీవితంలో చూసినట్లయితే కనుక యెహోవా ప్రభువు తన గుణగణాలని ప్రత్యక్షపరిచాడు. అక్కడ ఆ గుణగణాల ముందు మోషే వేదన పడ్డాడు. మీతో చెప్తున్నాను నేను, ఎంత వేదన పడ్డాడంటే, ప్రభువా ఇటువంటి దేవుడు నువ్వు ఆత్మకు అర్థమైపోయింది. ఆత్మకు అర్థం పడిన సందుల్లో నిలబడిన మోషేకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గుణగణాలు అర్థమైపోయింది. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే విధానం వేరు. అప్పుడు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. అప్పుడు విధానం ఉగ్రతతో నిలబడ్డాడు మోషే, రాతిపలకలు పాల్గొట్టిస్తాడు. ఇప్పుడు నిలబడే విధానం వేరు. దేవుని కృపతో, దేవుని కనికరముతో, ప్రేమతో నింపబడిన మోషే, ఇశ్రాయేలు జనాంగం మోషే చూడటానికి కూడా భయపడుతున్నారు. దేవుని చూడటానికి మోషే ముసుగు వేసుకోలేదు, కానీ ఇశ్రాయేలు జనాంగం తను చూచినప్పుడు భయపడుతున్నారని, వాళ్ళ వెలుగును చూడలేకపోతున్నారని ముసుగు వేసుకున్నాడు మోషే. అంటే అర్థం చేసుకోవాలి. తర్వాత మొట్టమొదటిగా దేవుని నిబంధన మోషేతో చేయబడింది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని నిబంధన మోషేతో చేయబడిందంటే ఆ వాగ్దానం చేశాడు దేవుడు. తర్వాత ఆయన ఆ ప్రభు వచనంలో ఉంది, నేను చెప్పడం కాదు. మోషే ఇదిగో నేను నిబంధన చేస్తున్నాను నీతో నేను అన్నాడు అక్కడ దాంట్లో. తర్వాత మోషే తన కుడి చేతిలో లేకపోతే తన చేతి నీడిలో దాచిపెట్టిన మోషేకి 5 కాండాలు రాశాడు మోషే. 5 కాండాల్లో ఆదికాండం సృష్టి యొక్క మర్మం అనేది దాంట్లో రాయబడింది అనే విషయం ముందు భాగాలు చెప్పాను. నేను చాలా విషయాలు చెప్పాను. దాంట్లో ముందు భాగాలు సృష్టి యొక్క మర్మం. సృష్టిలో క్రీస్తు ఏమై ఉన్నాడు? అగాధ జలాల్లో అల్లాడిన ఆత్మ పరలోక మండలాల నుంచి దిగొచ్చింది. మహిమాస్వరూపి దేవుడు క్రీస్తు అగాధ జలాల్లో అల్లాడాడు. శిలువ యొక్క రహస్యం అది మొట్టమొదటి రహస్యం. అగాధ జలాల్లో ఆయన వేదన పడ్డాడంటే అందులో 5 రకాలైన వేస్ అంటే మార్గాలు తెరవబడ్డాయి. ఒకటి సైంటిఫికల్ వే తెరవబడింది. దాంట్లో మహిమాయుక్తమైనటువంటి స్థానం అనేది అందులో తెరవబడింది. తర్వాత క్రీస్తు యేసు యొక్క ఆ మహిమ యొక్క స్వరూపం భూమి మీద కట్టబట్టడానికి మార్గం తెరవబడింది. దాంట్లో ఆ అగాధ జలాల్లో అలాడటం, అగాధ జలాల్లో ఉన్నటువంటి రేణువులు ఆకాశ మండలాల్లోకి వెళ్ళిపోయినాయి, కట్టినాయి. ఆకాశ మండలాల్లో ఆ మార్గాలు కట్టినాయి. దాంట్లో ఉత్పన్నమైనటువంటి ఆ రేణువులు ఆకాశ మండలాలు కట్టాయి. ఇసుకలో ఉన్నటువంటి రేణువులు నక్షత్రాల్లో ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ఇసుకలో ఉన్నటువంటి దాంట్లో ఉన్న
ఆటమ్స్ అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించాను కదా. ఆ రేణువులు నక్షత్రాల్లో ఉన్నాయి, మానవంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ భూమి యొక్క మట్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. భూమిలో మట్టి అంతా జీవం కలిగిన మట్టి, జీవం ఇచ్చింది మట్టి. ఈ భూమిలో సైంటిఫికల్ వేస్ అన్నీ కూడా ఈ భూమిలో ఉన్నాయి. ఈ భూమిలో ఉన్నటువంటి స్టాగ్నెట్ అయిపోయినటువంటి ప్రదేశం నీళ్ళతో ఆయన అల్లాడుతుంటున్నప్పుడు మార్గాలు తెరవబడ్డాయి. సముద్ర గాథాల్లో కట్టబడిన కరెంట్స్ ఆకాశ మండలాల్లో కట్టబడ్డాయి, కనెక్షన్స్ ఇవ్వబడ్డాయి. తర్వాత సినాయి కొండ మీద అగ్నిహోత్రం, తెరవబడిన అగ్నిహోత్రం, ఆకాశ మండలాల్లో మేఘాలు ఉత్పన్నమయ్యాయి, సాంద్ర మేఘాలు ఉత్పన్నమయ్యాయి. సాంద్ర మేఘాల నుంచి కురిసిన వర్షం, ఏ వర్షం? యాసిడ్ కురిసిందా, లేకపోతే ఎన్నో కెమికల్స్ కురిసే దాంట్లో నుంచి మోషే నేను విక్కిలి భయపడి వణుకుచున్నాను నేను అన్నాడు అక్కడ. దాంట్లో సాంద్ర మేఘాలు, ఎవరు కూడా రావడానికి వెళ్ళేది అక్కడికి. కొండ మీద కన్నాడు దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. జ్ఞాపకం చేసుకోండి, హిబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉంది ఆ విషయాలన్నీ. ఏంటి నిర్గమకాండం 17 అధ్యాయం మరియు 16 అధ్యాయం చూసుకోండి, దాంట్లో కూడా ఉంది. కానీ హిబ్రీ పత్రికలో చాలా బాగా రాశాడు. దాంట్లో నేను విక్కిలి భయపడి వణుకుచున్నాను నేను. అక్కడ అగ్నిహోత్రం దిగి వచ్చిన ప్రభు, అగ్ని బయలుదేరింది. సీనాయి కొండ మీద అగ్ని బయలుదేరింది, ప్రపంచం అంతా బయలుదేరింది. అప్పుడు ప్రపంచం అంతా కూడా దేశాలు కాదు, ఒకే ఖండంగా లేవు. కొన్ని అన్నీ ఒకే ఖండంగా ఉన్నాయి, చిన్న చిన్న ఖండాలుగా దేశాలు విభజించబడలేదు. భయపడిపోయారు ప్రజలు. ఏదో జరుగుతుంది ఈ దేశానికి, ఏదో జరుగుతుంది. ఇశ్రాయేలు దేవుడు యెహోవా దేవుడు ఎర్ర సముద్రం నుంచి తీసుకొచ్చాడు ఆయన వారి కుడివైపున, మోషే కుడివైపున మహిమలను బహు తెరిచాడు. రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఏంటి యెషయా గ్రంథంలో 65 అధ్యాయం అనుకుంటా చూసుకోండి. మహిమలైన బాహువును తెరిచాడు మోషే కుడివైపున. ఎర్ర సముద్రంలో నుంచి నడిపించిన మోషేని మరలా సీనాయి కొండ మీదకి ఎక్కించి, సీనాయి కొండ మీద నుంచి మళ్ళా వచ్చి బండ సందులో దాచిపెట్టి, బండ సందులో తన గుణగణాలు తెలియపరిచి మరలా సీనాయి కొండ మీదకి ఎక్కి, ఈ మార్గాలు చాలా అతి పరిశుద్ధమైన మార్గాలు, ఈ మార్గాలు గుండా ఇశ్రాయేలు ప్రజలు నడపబడాలి. వారి జ్ఞానం, అతీతమైన జ్ఞానం వారికి ఇవ్వబడింది. ఇన్ని చూశారు, వాళ్ళ కళ్ళతో చూశారు, ఎంతో జ్ఞానం ఇవ్వబడింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీద జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వాగ్దానం చేశాడు ఇశ్రాయేల్తో. ఈ ప్రజల ముందు ఎవరు కూడా నిలబడలేరు, ఏ దేశం కూడా నిలబడలేదు. నేను ఈ ప్రజల్ని ఇలా నిలబెట్టుకుంటాను నేను వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పవిత్రంగా ఉందని ఏం చెప్పడల్లా. వాళ్ళలో ఉన్న పాపం, లోపల ఎక్కడ లేని పాపం కూడా వాళ్ళలో ఉంది. కానీ ఆయన వాగ్దానం ఆదిమ కాలంలో చేసిన వాగ్దానం, తన ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానం నిలబడిపోయింది తన ప్రజల పట్ల అన్నమాట అర్థం. దేవుని గుణగణాలు ఆ 7 గుణగణాలు లెక్క పెట్టుకోండి. 7 గుణగణాలు వస్తాయి. ప్రేమ అనే దానికి కూడా యాడైతే 7 గుణగణాలు. 7 సిలువకు ధ్వజస్తంభాలు అవి. 7 సిలువకు ధ్వజస్తంభాలంటే సిలువ అనేది 7 మాటలు, ఆయన పలికిన పలుకులు, 7 పలుకులు. సిలువ అనేది 7 స్టెప్స్, 7 అడుగులు స్టెప్స్ అవి సిలువ అనేది. అది కూడా ఇప్పుడు చెప్పడం కుదరదు. తర్వాత ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 దూతలు, 7 అనే పదం అంత పరిపూర్ణత చెందింది. అవన్నీ కూడా వాక్య విభాగాలకి ఇప్పుడు విభాగించడం అనేది సాధ్యపరచబడింది. అసలు ఈ వాక్యం పూర్తి అవ్వదు. ఇంకో 10 నిమిషాల టైంలో ఈ వాక్యాన్ని పూర్తి చేయాలి కనుక నేను. కనుక ఆ గుణగణాలు ఇశ్రాయేలు నడిపించడానికి ఆ దేవుని గుణగణాలు 7 స్తంభాలు కట్టింది. మోషే కుడివైపున, మోషే ఎడమ వైపున. ఇప్పుడు నడిపించు మోషే ఇశ్రాయేల్ని, ఈ దీనత్వాన్ని వహించు, ఈ దయను కనపరచు వాడి పట్ల. ఆయన యేసుక్రీస్తు ప్రభులో, నా కుమారుని యేసుక్రీస్తు ప్రభులో ఉన్న దాచబడిన ఈ యొక్క స్థానంలో నీ ఆత్మ నిలబడితే నడిపిస్తావు, లేకపోతే నడిపించలేవు. సంఘం అభివృద్ధి చెందదు, కష్టమన్న అభివృద్ధి చెందదు. ఇదేదో దీంటి ఆజ్ఞాపిస్తే వచ్చేది కాదు, అలా జరిగేది కాదు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఎంతమంది చూశాను. ఆ యొక్క 7 గుణగణాలు, 7 స్తంభాలు కట్టబడినప్పుడు ప్రభు యొక్క సింహాసనం ఆ గుడారం మీద నిలబడి ఉంది. ప్రభు యొక్క సింహాసనం ఆ గుణ నిలబడింది. ఆయన కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు, కృపా కరికిరం కలిగిన దేవుడు, ఆయన కరికిరం కలిగిన దేవుడు, ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు, ఆయన ప్రేమ ఇవన్నీ గుణగణాలు సంఘం కట్టడానికి అవి స్తంభాలండి. అవి ఒక వ్యక్తి కాపరి జీవితంలో ఉండే స్తంభాలు. అవి కాపరి జీవితంలో అలవర్చుకునే కావు, గుండెల్లో స్థాపించబడిన స్తంభాలండి. అవి అలవర్చుకోవడానికి కాదు. ఒకసారి మన మాట ఒప్పుకుని ఒక మాటని ఎంత వేదన పడతాం. ఒక్క మాటని ఎంత వేదన పడతామో కదా. చిన్న మాట అంటే బహుగా దుఃఖిస్తాను. నేనైతే ఎందుకన్నానా అని దుఃఖిస్తాను. కానీ మీతో చెప్పే విషయం ఏంటంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజల నడుమ 7 స్తంభాలు కట్టి ఆయన సింహాసనాన్ని అక్కడ వేసాడండి. ఆయన అదే ప్రత్యక్ష గుడారం, అదే పైకప్పు, ఆయన శరీరం అనే పైకప్పు ఇశ్రాయేలు మధ్య చేశాడు. అది ప్రత్యక్ష గుడారం అన్నమాట. మొట్టమొదటిగా వేశాడు ఆయన. ఎందుకంటే ఇశ్రాయేలు మాట వినటం లేదు.
ప్రభా అంతైనా సరే మోషే నువ్వు మాతో రావాలి ప్రభా అంటే, నేను నీ ప్రజల ముందు చేసేవి ఏ లోకంలో ఏ ప్రజల ముందు కూడా నేను చేయను, అటువంటి అద్భుతమైనవి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ ప్రజల ముందు నేను చేస్తాను మోషే అన్నాడు. అక్కడ ఆ ప్రత్యక్ష గుడారం దేవుని స్తుతించడం ప్రారంభమైంది. దేవుని స్తుతి ఆరాధనలో ఆయన సింహాసనం అనేది సంఘంలో నిలబడుతుంది. దేవుని స్తుతించడం అనేది అంత ప్రాముఖ్యమైంది. ఎంతమంది సేవకులకు తెలుసండి ఇది, ఎంతమంది సేవకులు తెలుసు. అంతరిలో ప్రభుని ఎరిగినటువంటి ఆ పరిశుద్ధ స్తంభాలు అడుగులు కట్టబడుతుంటే ఒక్కొక్కటి ఎంతో వేదనతో కట్టబడుతుంటే, కన్నీటితో కట్టబడుతుంటే, ఆ అడుగేంటో తెలుసా? అడుగేంటో ఒక్కొక్క అడుగు ప్రభు వేసిన అడుగు, సిలువ అడుగు, సిలువలు ఎక్కడానికి ఆయన వేసిన అడుగు ఏ ఒక్క అడుగైనా తెలుసా? రక్షణలో నిలబడినటువంటి రక్షణ కాంతిలో ప్రకాశించే నీ అంతరంగం యొక్క స్థానాలు ఒక్కడైనా ఉందా చెప్పడానికి? ఈ అడుగులు నీ హృదయంలో లేకపోతే నువ్వు ప్రభులో ఉన్నతమైన స్థాయిలో నువ్వు నిలబడలేవు అనే విషయాన్ని, అది స్తుతి ఆరాధన అనేది అంత ప్రాముఖ్యమైంది. దేవుని యొక్క ఆయన యొక్క గాయముల యొక్క స్థానాలు నీ కోసం ఆ దైవత్వం, ఆ మహిమాపూర్ణుడు శిలువలో కొట్టబడుతుంటున్నప్పుడు, ఆ యొక్క మహిమా స్వరూపి నీ కోసం శిలువలో కొట్టబడుతుంటున్నప్పుడు ఆ రేస్ ఎలా భూమి మీద ప్రజ్వలినియో ఒక్కసారి నీ ఆత్మలో ఎప్పుడైనా గ్రహించావా? ఆలోచించుకోవాల్సిన విషయం కూడా. తర్వాత ప్రభు గుడారం దాంట్లో కప్పబడింది. అందుకోసం విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అంటే ఆ బలి కావాలి. నీ కుటుంబంలో, నీ సంఘంలో ఒక సేవకునికి కావాలండి. అది ఒక పక్క ఆరాధన జరుగుతుంటే ఒక పక్క తిరుగుతారు, ఒక పక్క ఆరాధన జరుగుతుంటే ఒక పక్క సెలవు తిరుగుతుంటారు. ఎంతమంది చూసాను నేనండి, చూసి చెప్తున్నా. భయం లేదా? దేవుని సన్నిధిలో భయం అనేది లేదా అనేది. పిల్లలు కూర్చొని సెలవు చూస్తుంటే వాళ్ళకి ఆజ్ఞాపించరు, గట్టిగా చెప్పరు. భయం లేదా దేవుని సన్నిధి అనేది? దేవుడు అటువంటి మార్గాల్లో సంఘం నడుస్తున్నప్పుడు ఎంత వేదన పడాలండి సేవకుడు. ఇది సేవకు సంబంధించిన సత్యాలు ఇవన్నీ కూడా నాకు అప్పగించినవి. ఇవి మధ్యలో పెడుతున్నాను నేను. దయచేసి మీరు అంగీకరించాలి. ఏదో ఒక లేడీ చెప్తుందని అనుకోవద్దు. ఒక దైవజనరాలు ప్రభుని ఒక సహోదరి మీ మధ్యలో చెప్తుందని అంగీకరించండి అంతే. నాకు ఏ గొప్పతనం నా ఇందో లేదు అనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత విరిగినలిని హృదయం అన్నాడు. సాగిలపడే అనుభవం రెండవది. సాగిలపడే అనుభవం అనేది విజ్ఞాపనకి రహస్యం. విరిగినలిని హృదయం ఇలా ఉంటే అందులో ఆరాధన ఒక పక్క నుంచి వెళుతుంది, విజ్ఞాపన ఒక పక్క నుంచి వెళుతుంది. విజ్ఞాపనకి రహస్యం. విజ్ఞాపనలో పరిశుద్ధ స్థలాల్లోనికి నీ ఆత్మ వెళ్ళటం గమనించుకుంటావు. విజ్ఞాపనకర్త అయిన ప్రభువుతో నీ ఆత్మ సమైక్యత చెందడాన్ని నీవు గ్రహించుకుంటావు. ఆ రహస్యంలో నీ కన్నీరు ఏరులై పారుద్దనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నీ కన్నీరు ఏరులై పారుద్ది, లేకపోతే ఆత్మలో పట్టుత్వం దొరకదని విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని జీవ గ్రంథంలో ఆయన ఆ విజ్ఞాపనకర్త అయిన ప్రభుతో ఆ విజ్ఞాపన రహస్యం ఎప్పుడైనా ఒకసారి అనుభవించారా జీవితంలో? ఒకసారి అనుభవిస్తే జీవితంలో ఆ స్థానాలను కోరుకుంటావు. నా ప్రభుతో నా అంతరంగ జీవితం విజ్ఞాపన రహస్యం. ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. మన మీద గొప్ప చేసుకోవడానికి కాదు ప్రార్థన అనేది. మన ఆత్మని కుమ్మరించుకోవటానికి, మన ఆత్మని వెల్లడిపరచుకోవటానికి, పరిశుద్ధ స్థలాలను వెతకడానికి ఆత్మ, అది విజ్ఞాపన రహస్యం. పరిశుద్ధ స్థలాల్లో ఉన్నటువంటి మన్నాని, మధురమైన మన్నాని నువ్వు తిని నీ పిల్లలకి ఇవ్వటానికి, నీ సంఘానికి ఇవ్వటానికి విజ్ఞాపన రహస్యం. నీ అంతరంగ జీవితంలో పాపం నిర్మూలన చేయబడటానికి విజ్ఞాపన రహస్యం. నీ అంతరంగంలో పాపం నిర్మూలన చేయబడితే పిల్లలకి జీవితంలో పాపం నిర్మూలన చేయబడుతుంది, లేకపోతే నిర్మూలన చేయబడదనే విషయాన్ని నేను మీతో ఖండితంగా మాట్లాడుతుంటున్నాను. అంతరంగంలో పవిత్రీకరణ లేకుండా పిల్లల జీవితాల్లో పవిత్రీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఉండదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పకపోతే నేను దేవుని దగ్గర నుంచి ఆ జవాబు దేవుని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది నాకు. అందుకోసం మీతో చెప్తుంటున్నాను. తర్వాత వాక్య భావాలు చూసినట్లయితే మోషేతో నిబంధన చేయబడినట్లు 34 అధ్యాయంలో 10-11 దాంట్లో రాశాడు ఆయన. మోషే, ఇదిగో నీ సమస్త జనులు ఎదుట నేను నీతో నిబంధన చేస్తున్నాను మోషే, నేను నీతో నిబంధన చేస్తున్నాను మోషే అన్నాడు. దాంట్లో అది ఆదికాండం 15 అధ్యాయంలో 18, ఆదికాండం నిర్గమకాండంలో 34 అధ్యాయం 10-14, ఆదికాండంలో 15 అధ్యాయంలో 18 అధ్యాయంలో అబ్రహాంతో ప్రభు మాట్లాడి అక్కడ అదేంటి కోడెలు చిన్న కోడి పిల్లలు తర్వాత అదేంటి చిన్న పసిపిల్లలు అంటే పెద్ద జంతువులు కాదు అవి, ఇంకా పాపం లేనటువంటి ఆ యొక్క పావురాళ్ళు పువ్వులు ఆయన పెట్టినప్పుడు అగ్ని జ్వాల వచ్చి వాటిని ఖండించి అదేంటి నడిచి వెళ్ళిపోయాయి. అది అబ్రహాంకి మొట్టమొదటిగా కలిగిన శిలో యొక్క దర్శనం అన్నాడు. అక్కడ
మోషేతో అన్నాడు, అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా నేను నీతో నిబంధన చేస్తున్నా, హివీలను, ఎబూసీలను, యూఫ్రటీస్ నది మొదలుకొని కనానీయులను, హిత్తీయులను అలా ఉన్నాయి కదా పేర్లు, ఆ దేశాలను నీకు ఇస్తాను నేను అబ్రహమా అన్నాడు. మోషేకి కూడా మళ్ళీ ఆజ్ఞాపించి నిర్గమకాండం 34 అధ్యాయాలు 10-11లో అదే వాగ్దానం ఇచ్చాడు మోషేకి. ఆ దేశాలని, హివీల్ని, హిత్తీయుల్ని, పెరిజ్జీయుల్ని, కనానీయుల్ని, అషూరీయుల్ని వాళ్ళ దేశ నాశనం చేసి ఆ దేశాన్ని ప్రజలకు ఇస్తాను మోషే, నేను నీ ప్రజల మధ్య నేను ఎటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తానో తెలుసా నీకు. అలాగే అద్భుతకర్త, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు అని చెప్పగలిగాడండి ఏంటంటే ఏషియా చెప్పగలిగాడు. అలాగా ఐగుప్తు దేశంలో ఆ ప్రజలు చిక్కుకుపోయినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడండి. మోషే ప్రజలు నడిపిస్తున్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి తన వాగ్దానాన్ని స్థిరపరిచి, వాక్యాన్ని స్థిరపరిచాడండి. తర్వాత నూతన నిబంధనలో ఒక ఏషియా గ్రంథంలో కూడా అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడికి దేవుడు అని ఆయన నిరూపించబడ్డాడు. దీంటి రోమిలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 13 అధ్యాయం 15 ఆఖరి అధ్యాయంలో ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన అద్భుతం చేతను ఆశ్చర్యకరమైన చేతను స్వార్థని స్థిరపరిచాడండి. స్వార్థని స్థిరపరిచాడు. మాకు ఈ అద్భుతం చేయాలని అడగకూడదు, ఆయన చేస్తాడో అయితే లేదు, అనిల మధ్య జరిగిస్తున్నాడు. అదంటే విగ్రహారాధన మీద జరిగించి ఎన్నో ఆత్మలు రక్షించబడతాను అలా జరిగిస్తున్నాడు. మనకు కావాలని పట్టుదలతో చేయడానికి కాదు అది చెప్పేది. దేవుని శక్తి మహింపరచబడాలి ఆ స్థలాల్లో. ఆయన ఏమైనా చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు చేయకపోవచ్చు. ఆ అద్భుతమైన శక్తి, ఆశ్చర్యకరమైన కార్యాలు స్వార్థ స్థిరపరచబడింది. ఇప్పుడు స్వార్థ స్థిరపరచబడి గ్రంథం తయారైంది, బైబిల్ గ్రంథం తయారైంది. తర్వాత అపోస్తుల కార్యాలు మీరు చదివితే అపోస్తుల కార్యాలుగా మాత్రమే కాదు, అపోస్తుల రాసిన పత్రికలన్నీ ఏంటంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక, హెబ్రీ రాసిన పత్రిక, వీటిలో రాసిన విషయాలు, ఎన్నో విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఎన్నో సత్యాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. దాన్ని మూడవదిగా ఆదికాండంలో వెలుగుని భూమి మీద తీసుకొచ్చి భూమి మీద ఏ గ్రంథం రాస్తాడు అధ్యాయం జ్ఞాపలేదు కానీ నాకు 14 అధ్యాయమో మొత్తం మీద రాస్తాడు. ఈ భూమి మీద నిబంధన చేశాడు ఆయన. భూమి మీద చీకటి భూమి మీద ముద్ర వేశాడు ఆయన, రాయబడి ఉందండి. ముద్ర వేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు నేనే వెలుగును అన్నటువంటి ఆయన రూపానికి ముందుగా ప్రభు ఆ వెలుగులో దాచబడిన సత్యాలు, ఎన్నో సత్యాలు దాంట్లో దాచిపెట్టబడినాయి. ఒక వెలుగు అనుకుంటున్నావు, దాంట్లో ఒక వెలుగు మాత్రమే కాదు, అది దేవుని సింహాసనం ముందు నుండి వచ్చింది. దేవుని సింహాసనం నుండి వచ్చినటువంటి ఆ వెలుగు ఉట్టి వెలుగు కాదు, దాంట్లో జీవం ఉంది. దాంట్లో మహిమాయుక్తమైన స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఆ వెలుగులో పరిశుద్ధుని యొక్క ప్రేమ కణాలు ఉన్నాయి. వెదజల్లిందండి ఆ వెలుగు, భూమి మీద వెదజల్లింది. ఆ వెలుగు కణాలు భూమి మీద పరిశుద్ధుని ప్రేమ కణాలని విత్తుకుంటూ వచ్చిందండి. విత్తువాడు విత్తినట్లు విత్తనం విత్తింది ఆ వెలుగు. ఆ వెలుగు ఎవరు? ఆ వెలుగు ఉట్టి వెలుగు కాదు, అది జీవపు వెలుగు. నేనే వెలుగు అన్న ప్రభు. ఆ ప్రభు ఆత్మ నీళ్ళల్లో ఎలా అల్లాడిందో ఆ యొక్క వెలుగు కణాలు భూమి మీద క్రీస్తు యొక్క జీవం యొక్క విత్తనాలు సృష్టి యొక్క క్రమంలో వెదజలబడ్డాయండి. ఎందుకు ఎంతమంది అర్థం చేసుకోగలుగుతుంటున్నారండి వాక్యాన్ని? సృష్టి యొక్క క్రమంలో ఆ వెలుగు ఆ జీవోపకణాల్లో విస్తరింపజేసింది. దాని గురించి ఎన్నో మెసేజ్ మాట్లాడాను కాబట్టి అది నేను చెప్పడానికి నాకు కుదరట్లేదంటే నా టైం అయిపోయింది కాబట్టి ఇంకా 3 నిమిషాల టైం ఉంది కనుక అటువంటి స్థానాలు ఉన్నాయి. మీరు ఇవన్నీ వినాలంటే అంతకుముందు మీతో చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయో యూట్యూబ్లో ఆ మెసేజ్లన్నీ కూడా ఒకసారి వినండి, దయచేసి వినండి. ఎందుకంటే ఎన్నో విషయాలు ధ్యానించి దేవుని సన్నిధిలో చెప్పిన విషయాలు అవన్నీ కూడా. తర్వాత కొత్త నిబంధనకు వచ్చేపాటికి ప్రభు ఏం చేశాడంటే తన రక్తంతో నిబంధన చేశాడండి మానవునికి యుగాల్లో నుంచి ఉన్నటువంటి పాపాన్ని ప్రాచీన కాలంలో పూర్వకాలం ఉన్నటువంటి ఆ రక్తం యొక్క పాపం తీసివేయటానికి ప్రభు అదేంటి ఆదికాండంలో ఆదిమ కాలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాల్లో ఉన్న రక్తం, ఆ స్థానాల్లో ప్రభు రక్తం చిందించబడకపోయినా వారికి తీర్పు ఏ విధంగా వస్తుందో ఆ విషయం నేను మాట్లాడలేదు. కానీ యుగాల్లో దాచబడి ఉన్నటువంటి వాక్యం అని చెప్పబడింది కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. యుగాల్లో దాచబడిన రక్తం కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సర్వసంపూర్ణతలో నిలబడినట్టు ఆయన రక్తం అని సర్వసంపూర్ణత అంటే యుగాల్లో ఉన్న వాక్యం, యుగాల్లో దాచబడిన ప్రేమ, యుగాల్లో దాచబడిన పరిశుద్ధత, యుగాల్లో దాచబడిన నీతి. యెషయా రాస్తాడండి నీతి గురించి. ఏం రాస్తాడో నీతి కొత్త నిబంధనలో ఆయన నీతి ఎటువంటిది రాయబడింది.
వీటిలో సర్వసంపూర్ణత ఆయన రక్తంలో విడిపోయి ఉందండి. ఒక రక్త పొట్టు నీ మీద పడిందా, నీ జీవితం, నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, ఏమి లేనివాడు అవ్వచ్చు, నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, ఆత్మలో ఐశ్వర్యవంతుడు అవుతావు. ఒక రక్త పొట్టు నీలో పడిందా, ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి ఘనత నీకు లభిస్తుంది. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి మహిమా ప్రభావంతో నీ ఆత్మ నింపబట్టు నువ్వు చూస్తావు. అటువంటి స్థానాలు ప్రభువు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ఊహించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనములు తండ్రి. గొప్ప దేవుడు అయిన నీవు, కనికర స్వరూపి అయినటువంటి దేవుడు నీవు ప్రభువా. ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి తండ్రి. పరిశుద్ధుడు, నీతివంతుడు అయిన దేవుడు నీవు, కనికర స్వరూపి నాయన నువ్వు, దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడు ప్రభా. ఈ వాక్యాన్ని ఆశీర్వదించాలి ప్రభా, ఈ వాక్యాన్ని ఆశీర్వదించాలి. ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి తండ్రి. సజీవమైన మీ నామం హెచ్చించబడాలి తండ్రి. కృపా కనికరముల దేవుడుగా నీవు నిరూపించుకోవాలి ప్రభా. ఘనత నీకే, మహిమ నీకే తండ్రి. నిన్నే స్తుతిస్తూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.